بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد అభిమాన సోదరులారా మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం అస్మా బిన్తె ఉమైస్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం ధర్మంలో స్త్రీ స్థానం చాలా ఉన్నతమైనది. స్త్రీ ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా గొప్పది. నవ సమాజ నిర్మాణానికి స్త్రీ నాంది పలుకుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ గురించి ఏం చెప్పారంటే, విశ్వాసి దైవ భీతి తరువాత మంచి భార్యను మించిన ఉత్తమ వస్తువును పొందలేదు. భర్త ఆదేశిస్తే ఆ ఆజ్ఞను పాలిస్తుంది. అతడు భార్య వైపు చూసినప్పుడు అతడిని సంతోషపరుస్తుంది. భర్త ఆమె విషయములో ఏదైనా ప్రమాణం చేసినట్లయితే ఆమె అతడి ప్రమాణం నెరవేరడములో సహకరిస్తుంది. అలాగే తన మానాభిమానాలను సురక్షించుకుంటుంది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో సందర్భంలో ఇలా సెలవిచ్చారు, అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాఇ దునియా అల్ మర్అతు సాలిహా. ప్రపంచం సమస్తం జీవన సామాగ్రి. ఈ ప్రపంచ సామాగ్రిలో అన్నిటికంటే ఉత్తమమైనది మంచి భార్య, సుగుణవతి అయిన స్త్రీ అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. స్త్రీని 4 అంశాల ప్రాతిపదికన వివాహం ఆడటం జరుగుతుంది. మొదటిది ఆమె సంపద ప్రాతిపదికన, రెండవది ఆమె వంశం ప్రాతిపదికన, మూడవది ఆమె సౌందర్యం ప్రాతిపదికన, నాలుగవది ఆమె ధర్మనిష్ట ప్రాతిపదికన. మీ చేతులకు మట్టి అంటుకోవుగాక, మీరు ధర్మనిష్టాపరురాలైన స్త్రీని వివాహమాడండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. ఏ వ్యక్తి ఇంటిలోకి సుగుణవతి అయిన స్త్రీ భార్యగా ప్రవేశిస్తుందో అతడి జీవితం సఫలమవుతుందని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇటువంటి సుగుణవతి అయిన స్త్రీ, ఇటువంటి గుణాలు కలిగిన మహావనిత హజరత్ అస్మా బిన్తె ఉమైస్ రదియల్లాహు అన్హా. హిజ్రీ శకం 7వ సంవత్సరం ఖైబర్ పోరాటం తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తన కుమార్తె ఉమ్ముల్ ముమినీన్ హఫ్సా రదియల్లాహు అన్హా ఇంటికి పోతారు. పోయిన తర్వాత హఫ్సా రదియల్లాహు అన్హా ఇంకో స్త్రీతో మాట్లాడుతున్నారు. ఇంకో స్త్రీ సంభాషణలో నిమగ్నులైపోయారు. ఉమర్ రదియల్లాహు అన్హు అడిగారు,
ఓ తల్లి హఫ్సా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్న, ఈవిడ అస్మా బిన్తే ఉమైస్ నాన్న అంటారు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ భార్య నాన్న అంటారు. జాఫర్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిన తండ్రి. జాఫర్, అబ్బాస్, అబూ తాలిబ్, హంజా వీరందరూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి పిన తండ్రి అవుతారు. అంటే జాఫర్ బిన్ అబీ తాలిబ్కి భార్య అస్మా బిన్తే ఉమైస్. నాన్న, నేను మాట్లాడుతూ ఉండేది జాఫర్ బిన్ అబీ తాలిబ్ భార్య అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా నాన్న. ఆవిడనా? హిజ్రత్ చేసి వచ్చింది హబ్షా నుంచి సముద్రం గుండా అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి మంచి ఉద్దేశంతో చెప్పిన మాట ఏమిటంటే, మేము ప్రవక్త గారి విషయంలో మీకంటే ఎక్కువ హక్కుదారులం అన్నారు. మీకంటే మేము ముందు మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేసి వచ్చేసాము, మీకంటే ముందు వచ్చాము. అంటే ఎవరైతే ప్రారంభంలో మక్కా నుంచి హబషా హిజ్రత్ చేశారో, అక్కడ కొంతకాలం ఉండి తర్వాత తిరిగి మదీనాకు వచ్చారు. హబషా వారు మదీనాకి రాకముందే మేము మక్కా నుంచి మదీనాకు వచ్చేసాము కదా, ఆ ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చటానికి మంచి ఉద్దేశంతో నవ్వుతూ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అని చెప్పిన మాట, మేము మీకంటే ఎక్కువ హక్కుదారులం ప్రవక్త గారి విషయంలో, ఎందుకంటే మేము మీకంటే ముందు మక్కా నుంచి మదీనాకు వచ్చామని. కానీ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చెప్పిన ఈ మాట అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హాకి నచ్చలేదు. రోషం వచ్చేసింది ఆవిడకి, బాధ కలిగింది. మీరు చెప్పిన ప్రతి మాట యథాతథంగా ఒక పొల్లు కూడా తక్కువ చేయకుండా ఎక్కువ చేయకుండా తప్పనిసరిగా నేను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి వివరిస్తాను అన్నారు. అదృష్టవశాత్తు కాసేపు తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వచ్చేశారు. అప్పుడు అస్మా రదియల్లాహు అన్హా చెప్పిన విషయం వివరించారు. ఓ దైవ ప్రవక్త, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఈ విధంగా చెప్పారు. నువ్వు దానికి ఏమి సమాధానం ఇచ్చావు అస్మా అంటే, నేను ఈ విధంగా సమాధానం ఇచ్చాను. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే, ఓ అస్మా, ఉమర్ చెప్పిన మాట కరెక్ట్ కాదు. మీకంటే ఎక్కువ వారు హక్కుదారులు కాదు, మీరే ఎక్కువ హక్కుదారులు. ఎందుకంటే మీరు హిజ్రతైన్, 2 హిజ్రత్లు చేశారు. ముందు మీరు మక్కా నుంచి పడవ గుండా హబషా పోయారు, ఆ తర్వాత 2వ హిజ్రత్ చేశారు. ఎవరైతే 2 హిజ్రత్ చేశారో వారే ఎక్కువ గొప్పవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అస్మా రదియల్లాహు అన్హా ఈ మాట విన్న తర్వాత ఆవిడ సంతోషానికి హద్దులు లేవు. మదీనాలో ఈ మాట వినేవారందరూ అస్మా రదియల్లాహు అన్హా ఇంటికి వచ్చేవారు. తిరిగి తిరిగి అడిగేవారు, ఓ అస్మా, నువ్వు ప్రవక్తకి ఏమడిగావు, ఆయన మీకు ఏం సమాధానం చెప్పారు? ఓ అస్మా, ప్రవక్త గారిని మీరేమడిగారు, ఆయన మీకు ఏమి సమాధానం చెప్పారు? ఇదే విషయం తిరిగి తిరిగి అడిగేవారు, వినేవారు. అంటే ఆస్తి కంటే, పాస్తి కంటే, డబ్బుల కంటే, ఒంటెల కంటే, ఇల్లు కంటే, ఊరు కంటే, ప్రాంతం కంటే వారికి ఎక్కువ సంతోషం ఏమిటంటే, 2 హిజ్రత్ చేశాం కదా అల్లా కోసము, అది ప్రవక్త గారు మెచ్చుకున్నారు, ప్రవక్త గారు పొగడారు. ఇదే వారికి పెద్ద ధనం అయిపోయింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చెప్పిన తర్వాత అస్మా రదియల్లాహు అన్హా సమాధానం ఏమిటంటే, అవును ఉమర్, మీరు చెప్పింది కరెక్టే, వాస్తవమే. కానీ మీరు మక్కా నుంచి హిజ్రత్ చేసి మదీనాకి వస్తే మీ ఆకలిని తీర్చటానికి ప్రవక్త గారు ఉన్నారు, మీకు సహాయం చేస్తున్నారు, మీ ఆకలి తీర్చుతున్నారు. చదువు లేని వారికి చదువు నేర్పుతున్నారు. మాకు ఆ భాగ్యం ఎక్కడా? ఇథోపియాలో, హబషాలో ఉన్నాము. ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం, బంధువులు లేరు, సరిగా తిండి లేదు,
చదువు చెప్పేవారు లేరు, అనేక రకమైన సమస్యలు. ఇవంతా మనం కేవలం అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రవక్త కోసం భరించాము, త్యాగం ఇచ్చాము ఓ ఉమర్ అని చెప్పి ఆ తర్వాత ప్రవక్త గారికి వివరించారు అస్మా రదియల్లాహు అన్హా. ఈ విధంగా అస్మా రదియల్లాహు అన్హా ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించారు. భార్యాభర్తలు అస్మా రదియల్లాహు అన్హా అలాగే జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు తఆలా అన్హు వారిద్దరు. ఆ తర్వాత వారిద్దరూ హబషా పోయారు. హబషాలో దాదాపు 14 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఖైబర్ పోరాటం తర్వాత హిజ్రీ శకం 7వ సంవత్సరంలో అస్మా రదియల్లాహు అన్హా, అస్మా అంటే అస్మా బిన్తే ఉమైస్, జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు వారిద్దరూ హబషా నుంచి మదీనాకు వచ్చారు. అస్మా రదియల్లాహు అన్హాని ప్రవక్త గారు చాలా ఇష్టపడేవారు. చిన్నమ్మ అవుతారు కదా, పిన్ని అవుతారు. ఒకవైపున పిన్ని అవుతారు, ఇంకో వైపున మరదలు కూడా అవుతారు. అది ఎలా అంటే జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారికి పినతండ్రి, సొంత పినతండ్రి, పినతండ్రి కొడుకు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ పినతండ్రి కొడుకు. అబూ తాలిబ్ గారు పినతండ్రి, అబ్బాస్ గారు పినతండ్రి, హంజా గారు పినతండ్రి, అబూ తాలిబ్ పినతండ్రి. ఆ అబూ తాలిబ్ కొడుకు జాఫర్ అంటే పినతండ్రి కొడుకు భార్య. అంటే పిన్ని చిన్నమ్మ కాదు, పొరపాటు, అది వదిన అవుతారు ఒకవైపు. ఇంకోవైపు మరదలవుతారు. అది ఎలా అంటే మైమూనా రదియల్లాహు అన్హా, ఉమ్ముల్ ఫజ్ల్ రదియల్లాహు అన్హా, సల్మా రదియల్లాహు అన్హా, అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా, ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు. మైమూనా ఉమ్ముల్ ముమినీన్ మైమూనా రదియల్లాహు అన్హా, అబ్బాస్ రదియల్లాహు అన్హు భార్య ఉమ్ముల్ ఫజల్, హంజా భార్య సల్మా, జాఫర్ బిన్ అబీ తాలిబ్ భార్య అస్మా బిన్తే ఉమైస్. ఈ నలుగురు అక్కా చెల్లెళ్ళు. ఆ విధంగా ఒకవైపు అస్మా బిన్తే ఉమైస్ మరదల అవుతారు, ఇంకోవైపు వదిన అవుతారు. సాబికీన్ అవ్వలీన్కి చెందినవారు జాఫర్ బిన్ అబీ తాలిబ్, అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హుమా. అస్మా బిన్తే ఉమైస్ ఇస్లాం స్వీకరించేటప్పుడు 30 మంది ఇస్లాం స్వీకరించారు. అంత ప్రారంభంలో ఇస్లాం స్వీకరించారు అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా. జాఫర్ బిన్ అబీ తాలిబ్, అస్మా బిన్తే ఉమైస్ వారిద్దరూ దైవ ప్రవక్తకి ప్రవక్త పదవి లభించిన 6వ సంవత్సరంలో, బెఅసత్ నబవి 6వ సంవత్సరంలో హబషా పోయారు. హిజ్రత్ 7వ సంవత్సరంలో హబషా నుండి తిరిగి మళ్ళా మదీనాకి వలసపోయి హిజ్రత్ చేసి వచ్చారు. మూతా పోరాటం హిజ్రీ శకం 8వ సంవత్సరం. ఆ మూతా పోరాటానికి సైన్యానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముగ్గురిని అమీర్గా నియమిస్తారు. ఒకేసారి ముగ్గురు అమీర్ కాదు, 3000 సైన్యం అది. ఆ సైన్యంలో 3000 మంది ఉన్నారు యోధులు, యుద్ధం చేసేవారు. ఆ సైన్యానికి అమీర్ జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు. జైద్ బిన్ హారిసా ఒకవేళ షహీద్ అయితే జాఫర్ బిన్ అబీ తాలిబ్ అమీర్. ఆ తర్వాత జాఫర్ బిన్ అబీ తాలిబ్ కూడా షహీద్ అయితే అబ్దుల్లా బిన్ రవాహా అమీర్గా అవుతారని ఈ నిర్ణయించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 3000 యోధులు మూతాకి పోయారు యుద్ధం కోసం. శత్రువుల సైన్యం 1,00,000కి మించిపోయింది. 1,00,000 మంది ఎక్కడ, 3,000 ఎక్కడ. ఆ విధంగా యుద్ధం మొదలైంది.
జైద్ బిన్ హారిథా రదియల్లాహు అన్హు పరమపదించారు, షహీద్ అయ్యారు ఆ పోరాటంలో. ఆ తర్వాత జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హా అమీర్గా అయ్యారు. ఆ జెండాను, యుద్ధ జెండాను ఎత్తుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యుద్ధాన్ని, ఆ యుద్ధ పోరాటాన్ని, ఆ మైదానాన్ని ప్రవక్త గారికి చూపిస్తున్నాడు. ప్రవక్త గారు ఎక్కడున్నారు? మదీనాలో ఉన్నారు. ఎన్నో వందల మైళ్ళ దూరంలో మదీనాలో ఉన్నారు. కానీ మస్జిద్ నబవీలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కళ్ళతో ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ కుడి చెయ్యితో జెండా పెట్టుకున్నారు. ఆ యుద్ధంలో కుడి చెయ్యి తెగిపోయింది. ఎడమ చేతితో జెండాను పట్టుకున్నారు. ఆ జెండాను పడనివ్వలేదు కిందికి. ఎడమ చెయ్యి కూడా పడిపోయింది. దంతాలతో పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత షహీద్ అయిపోయారు. అంటే చనిపోయే వరకు జాఫర్ బిన్ అబీ తాలిబ్ తన జెండాను కింద పడనివ్వలేదు. షహీద్ అయిన తర్వాత చూస్తే ఆయనకు తగిలిన గాయాలన్నీ, బాణాలన్నీ ముందు వైపే, వీపుకి ఒక్క బాణం కూడా లేదు. ఈ దృశ్యాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో మస్జిద్ నబవీలో సహాబాలకు వివరిస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంది. జాఫర్ బిన్ అబీ తాలిబ్ జెండా పట్టుకున్నారు, కుడి చెయ్యి తెగిపోయింది. ఎడమ చేతితో జెండా పట్టుకున్నారు, ఎడమ చెయ్యి తెగిపోయింది. ముఖంతో పట్టుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జాఫర్ బిన్ అబీ తాలిబ్ని స్వర్గములో తన చెయ్యికి బదులుగా రెక్కలు ఇస్తాడు. ఆ రెక్కలతో ఆయన స్వర్గములో హాయిగా ఎగురుతారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా మస్జిద్లో జాఫర్ బిన్ అబీ తాలిబ్ గురించి వివరిస్తున్నారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ రవాహా జెండా తీసుకుంటారు. అబ్దుల్లా బిన్ రవాహా కూడా షహీద్ అవుతారు. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ జెండా తీసుకుంటారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ చెప్తున్నారు, ఎన్నో వందల దూరాన ఆ యుద్ధం జరుగుతూ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో, మదీనా నబవీలో ఉన్నారు. ఆ యుద్ధం గురించి వివరిస్తున్నారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధంగా చేశాడు, చూపిస్తున్నాడు. ఇప్పుడు సైన్యానికి అమీర్గా ఖాలిద్ బిన్ వలీద్ అల్లాహ్ కత్తులలో ఒక కత్తి అని బిరుదు ఇచ్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు అల్లాహ్ కత్తులలో ఒక కత్తి పోరాడుతూ ఉంది, అమీర్గా ఉంది అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిరుదు ఇచ్చారు. సైఫుల్లా, ఖాలిద్ బిన్ వలీద్ సైఫుల్లా, అల్లాహ్ కత్తులలో ఒక కత్తి. ఆ 1,00,000 సైన్యంలో ఈ పక్కన సహాబాలు, విశ్వాసులు 3,000 మాత్రమే అయినా కూడా జయిస్తారు. ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు కంటే ముందు 3 అమీర్లు షహీద్ అయ్యారు. జైద్ బిన్ హారిసా, జాఫర్ బిన్ అబీ తాలిబ్, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్. ఈ 3 షహీద్ అయిన తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ ఆ సైన్యానికి అమీర్గా నిర్ణయించబడ్డారు. ఆ తర్వాత ఆయన తన ప్లాన్తో, తమ ధైర్యంతో, తమ తెలివిని ఉపయోగించి సైన్యాన్ని జాగ్రత్తగా తీసుకొని జయించి తిరిగి మదీనాకి వస్తారు. ఇదంతా దృశ్యాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వివరిస్తున్నారు. ఎప్పుడైతే జాఫర్ బిన్ అబీ తాలిబ్ షహీద్ అయ్యారో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అస్మా బిన్తే ఉమైస్ ఇంటికి పోయారు. పిల్లలకి దగ్గర తీసుకున్నారు, ఎత్తుకున్నారు, పిల్లలకి ముద్దు పెడుతున్నారు. ప్రవక్త గారి కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి. అది గమనించి అస్మా బిన్తే ఉమైస్, ఓ దేవ ప్రవక్త, మీరు క్షేమంగా ఉన్నారు కదా, ఏమైంది అంటే, ఓ అస్మా, నీ భర్త జాఫర్ బిన్ అబీ తాలిబ్ షహీద్ అయ్యాడు అని చెప్తే అస్మా బిన్తే ఉమైస్ సహనం వహిస్తారు. కొన్ని నెలల తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా బిన్తే ఉమైస్ యొక్క వివాహం అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హుతో జరిపిస్తారు. ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే జాఫర్ బిన్ అబీ తాలిబ్ షహీద్ అయ్యారో అస్మా బిన్తే ఉమైస్ ఇంటికి పోయి
పిల్లల్ని జాఫర్ బిన్ అబీ తాలిబ్, అస్మా బిన్తే ఉమైస్ వారిద్దరి పిల్లల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టి సబర్ గురించి బోధించి ఫాతిమా రదియల్లాహు అన్హా కూతురుతో ఉద్దేశించి అంటారు, ఓ ఫాతిమా, అస్మా పిల్లలకి భోజనం తయారు చేసి పంపించేవారు దుఃఖంలో ఉన్నారు. ఉమ్మహాతుల్ ముమినీలందరినీ ఉద్దేశించి అంటారు, మీరందరూ జాఫర్ బిన్ అబీ తాలిబ్, అస్మా బిన్తే ఉమైస్ బిడ్డలకి బాగా చూసుకోండి, వారి పట్ల నిర్లక్ష్యం వహించకండి. అంటే అంత ప్రాధాన్యతనిచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా బిన్తే ఉమైస్కి. ఎందుకంటే ఆవిడ సాబిఖీన్ అవలికి చెందినవారు. ఇస్లాం స్వీకరించిన వారిలో 30 మంది స్వీకరించారు. అప్పుడు ఆవిడ ఇస్లాం స్వీకరించింది. ఇస్లాం కోసం హబషా హిజరత్ చేసింది. 14 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత తిరిగి మదీనాకి వస్తే జాఫర్ బిన్ అబీ తాలిబ్ ఆ మూతా పోరాటంలో అమరగతులవుతారు, షహీద్ అవుతారు. ఇద్దత్ పూర్తి అయిన తర్వాత 5-6 నెలల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హుతో వివాహం జరిపిస్తారు. ఇది మామూలు విషయం కాదు. అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా మొదటి భర్త జాఫర్ బిన్ అబీ తాలిబ్, ఆయన బిరుదు తయ్యార్, స్వర్గములో రెక్కలతో ఎగిరేవారు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నారు, ఆయన ఎక్కడో పోరాడుతున్నారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ ద్వారా చెప్పేశాడు, చూపించేశాడు. అంటే ఆ అమరవీరుడు, మగధీరుడు జాఫర్ బిన్ అబీ తాలిబ్ మొదటి భర్త. ఆయన షహీద్ అయిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిపించిన వివాహం అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు, మొదటి ఖలీఫా, ప్రవక్త గారికి ప్రాణమిత్రుడు. అబూబకర్ రదియల్లాహు అన్హు భర్త అస్మా బిన్తే ఉమైస్కి. హజ్ సఫర్లో ఉన్నారు. అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హు హజ్ సఫర్లో ఉన్నారు. మదీనా దాటాక మీకాత్ జుల్ హులైఫా, అప్పుడు ఆవిడ గర్భవతి అబూబకర్ ద్వారా. ముహమ్మద్ బిన్ అబీ బకర్ ఆ జుల్ హులైఫాలో పుడతారు. అంటే అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు హజ్కి పోయారు. పోయేటప్పుడు జుల్ హులైఫాలో మీకాత్లో ముహమ్మద్ బిన్ అబీ బకర్ జన్మిస్తారు. అప్పుడు అస్మా బిన్తే ఉమైస్, ఓ దైవ ప్రవక్త, నేను హజ్ ఉద్దేశంతో బయలుదేరాను, ఇప్పుడు మీకాత్లో కాన్పు అయింది, ముహమ్మద్ బిన్ అబీ బకర్ పుట్టారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే, ఓ అస్మా, స్నానం చెయ్యి, ఇహ్రాం ధరించు, హజ్కి పోదాము అన్నారు. ఆ విధంగా అస్మా బిన్తే ఉమైస్ హజ్ ప్రయాణంలో ముహమ్మద్ బిన్ అబీ బకర్ పుడతారు. అలా ప్రవక్తతో హజ్ చేసి తిరిగి వస్తారు. ఫాతిమా రదియల్లాహు అన్హా పరమపదించక ముందు చావు బతుకులో ఉన్నప్పుడు అస్మా బిన్తే ఉమైస్ని ఒక వసియత్ చేశారు ఫాతిమా రదియల్లాహు అన్హా. అది ఏమిటంటే, ఓ అస్మా, నేను చనిపోతే నాకు గుసుల్ నా భర్త అలీ చేయాలి, నా భర్తకి గుసుల్లో సహాయం నువ్వు చేయాలి. ఆ విధంగా ఫాతిమా బిన్తే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత ఆవిడకి స్నానం అలీ బిన్ అబీ తాలిబ్ చేశారు. ఆవిడ వీలునామపరంగా అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా సహాయం చేశారు. హిజ్రీ శకం 13వ సంవత్సరంలో అబూబకర్ రదియల్లాహు అన్హు పరమపదిస్తారు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు కూడా ఇది వసియత్ చేశారు, నేను చనిపోతే నాకు గుసుల్ అస్మా బిన్తే ఉమైస్ చేయాలి అని. సుబ్హానల్లాహ్. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు చనిపోయిన తర్వాత అస్మా బిన్తే ఉమైస్ గుసుల్ చేస్తారు. అలాగే అబూబకర్ రదియల్లాహు అన్హు పరమపదించిన తర్వాత, ఇద్దత్ పూర్తి అయిన తర్వాత 4వ ఖలీఫా అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వివాహం ఆడతారు అస్మా బిన్తే ఉమైస్తో. ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట
ప్రపంచం సమస్తం జీవన సామాగ్రి, ఈ ప్రపంచ సామాగ్రిలో అన్నిటికంటే ఉత్తమమైన సామాగ్రి సుగుణవతి అయిన స్త్రీ, మంచి భార్య అన్నారు కదా. అందుకు అబూబకర్ రదియల్లాహు అన్హు వివాహం చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు అస్మా బింతే ఉమైస్ని వివాహం ఆడారు. ఈ విధంగా ముగ్గురు మహానుభావులు భర్తగా అయ్యారు అస్మా బింతే ఉమైస్ రదియల్లాహు అన్హా గారికి. అస్మా బింతే ఉమైస్ రదియల్లాహు అన్హాకి కళ యొక్క జ్ఞానం కూడా చాలా ఎక్కువగా ఉండింది. తాబీర్ హాబ్, కళకి బాగా తాబీర్ చెప్పేవారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అస్మా బింతే ఉమైస్ దగ్గరికి పోయి కళల అర్థాలు తెలుసుకునేవారు. 60 హదీసులు రివాయత్ చేశారు. హిజ్రీ శకం 40వ సంవత్సరంలో అలీ రదియల్లాహు అన్హు పరమపదించారు. అలీ రదియల్లాహు అన్హు పరమపదించిన కొన్ని రోజుల్లోనే అస్మా బింతే ఉమైస్ రదియల్లాహు అన్హా కూడా పరమపదించారు. ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్. ఈ విధంగా అస్మా బింతే ఉమైస్ రదియల్లాహు అన్హు యొక్క సీరత్లో మన కోసం, యావత్ ముస్లిముల కోసం, ప్రత్యేకంగా ముస్లిం స్త్రీల కోసం అనేకమైన గుణపాఠాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ, ఆవిడను ఆదర్శంగా తీసుకొని జీవించి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.